యూజువల్గా డిగ్నిటరీస్కి ఎప్పుడైనా ధన్యవాదాలు చెప్తాం, యువతకి అభినందనలు చెప్తాం. కానీ ధన్యవాదాలు మాత్రమే కాదు, అభినందనలు కూడా చెప్పాల్సినటువంటి యువత కూడా స్టేజ్ మీద ఉంది. అంటే మేడం వర్క్ స్టైల్ చూస్తే అనురాధ మేడం, అండ్ ఐ థింక్ ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. మనందరికన్నా వేగంగా మేడమే నడవగలరు. సెకండ్ అండ్ నెక్స్ట్ అండ్ ప్రిన్సిపల్ రాజేందర్ సార్ని చూస్తుంటే ఆయన డేకి ఒక్కొక్క ఆర్గనైజేషన్తో ఒక ఎంఓఈ చేసుకొని మీ అందరికీ మీకు ఓపిక ఉంటే ఆయన అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టేటట్టున్నారు. అంటే సార్ అటు గిరిరాజు యూనివర్సిటీలో లైబ్రరీ సైన్స్ ఇంట్రడ్యూస్ చేశారు. యూనో లైబ్రరీ సైన్స్ ఈజ్ ఏ స్కిల్ ఓరియంటేషన్ కోర్స్, అది కెరీర్ ఓరియంటేషన్. అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రొఫెషనల్ కోర్స్ అది. అండ్ ప్రొఫెషనల్ కోర్స్ అండ్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ మందికి ఉండేది అది. అలాంటివి ఆలోచించడం అంటే ఫార్సైటెడ్ థింకింగ్ ఉండాలి, విజనరీ థింకింగ్ ఉండాలి. ఇప్పుడు అలాంటి ఒక మేనేజ్మెంట్ మళ్ళీ మీకు దొరకడం కూడా ఇక్కడ అదృష్టం. అందుకే ఇంత వేగంగా స్పాట్లో అసలు మేము వచ్చేసరికి ఎంఓఈ రెడీగా ఉండి అన్ని ఎగ్జిక్యూషన్ కూడా ఉంటుంది ఈ లెవెల్లో. అంటే దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద ప్యాషన్. అంటే కేవలం ఒక మనీ కోసం ఇంకేదో కాదు, అంటే శాలరీ కోసం చాలామంది చేస్తారు. ఏదో చేయాలి అనే తపన, ప్యాషన్ ఉంటే తప్ప అటువంటి, అంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. నిరంతర యువతగా, శ్రామికులుగా మీకోసం వాళ్ళు వెచ్చిస్తున్నప్పుడు మీరు కూడా అదే లెవెల్లో కాంట్రిబ్యూట్ చేయగలుగుతారని ఆశిస్తున్నాను. అయితే మనకున్న ఇప్పుడు నేను క్విక్గా ఒక 10 to 15 మినిట్స్లోనే నేను ముగిస్తాను. యాక్చువల్గా అయితే ఒక 1 hour పట్టేది. ఆ 10 to 15 మినిట్స్ మీకు ఇస్తున్న ఇన్పుట్స్ చాలా క్లియర్గా, అటెంటివ్గా మీరు వినాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనకి యూపీఎస్సీ లేదా ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి ప్రిపేర్ అవ్వాలంటే ప్రధానంగా ఉన్న మిత్, అతిపెద్ద మిత్, కొన్ని వందల పుస్తకాలు చదవాలని, లైబ్రరీ మొత్తం మందే అని. రెండోది, చాలా ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ వెల్ ఆఫ్ ఫ్యామిలీ అయితేనే మనం చదవగలమని. మూడోది, మనకి అకాడమిక్ కాంపిటెన్సీ, అంటే ఏదో ఎక్సెప్షనల్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ ఉండాలి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉండాలి, అప్పుడే మనం సాధించగలమని. ఇటువంటి కొన్ని మిత్స్ ఉన్నాయి. ఈ మిత్స్ని నేను వితిన్ 10 to 15 మినిట్స్లో మీకు బస్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైతే పీపీటీ ఆపరేట్ చేస్తున్నారో ఒకసారి ఒక 5 పీపీటీస్ ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ వన్ ఇదొకటి. ఇది నేను మీకు డిస్ప్లే చేసింది కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళకి కనబడకపోయినా నేను డీటెయిల్గా చెప్తాను, చూడండి. ఇది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఎగ్జామ్లో కండక్ట్ చేసే క్వశ్చన్ పేపర్. ఇది నేను డిస్ప్లే చేసింది. ప్రిలిమినరీ స్టేజ్లో 10 లక్షల మంది అప్లై చేస్తే 5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో 1:10 రేషియోలో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో 1:10 రేషియో అంటే ఒక 10,000 మంది సెలెక్ట్ అవుతారు ఒక 1000 పోస్టులు ఉన్నప్పుడు. ఎవ్రీ ఇయర్ మనకి 1100 to 1200 పోస్టులు ఉంటాయి. ఈ 10 లక్షల మందిలో 5 లక్షల మంది రాసి అందులో 10,000 మంది సెలెక్ట్ అవుతున్నటువంటి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో ఒక క్వశ్చన్ నేను డిస్ప్లే చేశాను మీకు. ఇది 2021 యూపీఎస్సీ ప్రిలిమ్స్ సెట్ ఏబిసిడి అని 4 సెట్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ని వాళ్ళు జంబుల్ చేసి ఇస్తారు. ఆ సెట్ ఏ క్వశ్చన్ మీరు upsc.gov.inలో డౌన్లోడ్ చేసి కూడా చూడొచ్చు. డౌన్లోడ్ చేసి చూస్తే విత్ రిఫరెన్స్ టు మదనపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అని 36th క్వశ్చన్ కనిపిస్తుంది సెట్ ఏలో. అందరికీ కనిపిస్తుంది కదా క్వశ్చన్ ఇది. ఈ క్వశ్చన్ అంటే మదనపల్లి ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒక ప్రాంతంలో ఏం జరిగింది అని అడిగాడు. 4 ఆప్షన్స్ ఉన్నాయి. మన సిటీ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి మొత్తం తిరిగేస్తే ఆన్సర్ దొరుకుతుంది అనుకుంటే పొరపాటు. ఇక్కడ 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ ఉంది చూడండి. సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1, సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 1 6th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ చూస్తున్నారు కదా. ఇంకా చాప్టర్ కూడా స్టార్ట్ అవ్వలేదు. చాప్టర్ స్టార్ట్ అవ్వని 6th ఎన్సీఆర్టీ బుక్లో కింద నోట్ పాయింట్ ఉంది. ఎగ్జాక్ట్లీ నోట్ పాయింట్లో ఏం రాస్తుందో నేను బయటికి చదివి వినిపిస్తాను చూడండి. జనగణమన వాజ్ ట్రాన్స్లేటెడ్ బై గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ ఎట్ మదనపల్లి ఇన్ చిత్తూరు. రాసుందా? ఎగ్జాక్ట్ నోట్ పాయింట్. ఇక్కడ ఏమన్నా అక్షరం, ఒక అక్షరం అన్న చేంజ్ ఉందా చూడండి. ఆప్షన్ సి, రవీంద్రనాథ్ ఠాగూర్ ట్రాన్స్లేటెడ్ నేషనల్ యాంథమ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్ హియర్ ఎట్ విచ్ ప్లేస్? మదనపల్లి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఏ పుస్తకం చదివితే ఈ ఐఏఎస్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కావాల్సిన ఆన్సర్ వస్తుంది? 6th ఎన్సీఆర్టీ పాలిటీ. నేను ఒకటే క్వశ్చన్ చూపించి ఆపను. ఇట్లాంటి చాలా ఉన్నాయి దాచినం.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు నేను పాలిటీ చూపించా కదా, 36th క్వశ్చన్ చూపించానా లేదా సెట్ ఏలో? 21లోనే కదా. ఇప్పుడు 21లో మళ్ళీ సెట్ ఏనే ఉన్నాయి. 37th క్వశ్చన్ ఇమ్మీడియట్లీ. 36th పాలిటీ క్వశ్చన్ కదా, 37th ఎక్కడి నుంచి వచ్చింది చూడండి. ఒక ప్లేస్ అడుగుతున్నాడు, బూర్జహామ్ అని. ఈ బూర్జహామ్ అనే ప్లేస్ ఎక్కడి నుంచి రిఫరెన్స్ తీసుకొని అడిగాడు? పేజ్ నెంబర్ 18, 6th క్లాస్ హిస్టరీ అవర్ పాస్ట్ 1. బూర్జహామ్ అంటే ఏంటి? పిట్ హౌసెస్. ప్రెసెంట్ డే కాశ్మీర్లో ఉంది. పిట్ హౌసెస్ అంటే ఏం లేదు, నీకు అక్కడ కోల్డ్ బ్రీజెస్ ఉంటాయి కదా, శీతల గాలులు వస్తుంటాయి. మనల్ని మనం పరిరక్షించుకోవాలంటే ఏం చేయాలి? తవ్వి లోపల స్టే చేయాలి, కొంచెం వెచ్చగా ఉంటుంది కాబట్టి. వాటిని పిట్ హౌసెస్ అంటారు. సో ఇట్లా పిట్ హౌసెస్కి ఉన్నటువంటి ప్లేస్ అజంతా ఎల్లోర్ లాగా రాక్ కట్ స్ట్రెయిన్సా? కొండలను తొలిచి శిలలను నిర్మించే ప్రదేశమా? కాదు కదా, అది ఎలిమినేషన్ కదా. సో ఏ పేరు కరెక్ట్ రాంగ్ అంటే అది ఎలిమినేట్ చేసి అయిపోద్ది, ఆన్సర్ వస్తుంది. ఈ 37th క్వశ్చన్ 36 తర్వాత ఏ బుక్ నుంచి తీసిచ్చాడు? 6th హిస్టరీ, బుక్ నేమో అవర్ పాస్ట్ 1 NCERT. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కదా అది. IAS IPS అంటే ఓ పెద్ద కొమ్ములు ఉన్న వాళ్ళు రాసే ఎగ్జామ్ కాదని ఇప్పుడు నిరూపితం అవుతుందా లేదా? ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్కి ఎవరి బుక్స్ పబ్లిష్ చేశారు? అవి సెంట్రల్ గవర్నమెంటే కదా, NCERT. ఓకే, వాళ్ళు పబ్లిష్ చేసిన బుక్. ఆ బుక్స్ కూడా మనకి ఏమైనా పైసలు పెట్టాలా? అవసరం లేదు కదా. NCERT.nic.in దొరుకుతాయి ఫ్రీగా. ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని ఎందులో ఉన్నాయి? UPSC.gov.in ఉన్నాయి. ఇప్పుడు మీకు 6th NCERTలో పాలిటీలో నుంచి ఒక క్వశ్చన్ చూపించాను, 6th హిస్టరీలో చూపించాను కదా. మళ్ళీ జాగ్రఫీ ఒకసారి చూడండి. ఈ జాగ్రఫీ చిన్నప్పుడు మనం చదువుంటాం 6thలో, భూభ్రమణం భూపరిభ్రమణం అని. ఎర్త్స్ రొటేషన్ అండ్ రివల్యూషన్. ఎర్త్ రొటేట్స్ అరౌండ్ ఇట్స్ యాక్సిస్ అండ్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఏం చేస్తుంది? సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో దానికి ఒక అక్షం ఉంటుంది కదా మధ్యలో. ఆ అక్షం అంటే యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్. యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ ఇంక్లైన్ టువర్డ్స్ ద సన్. ఒక 23.5 డిగ్రీలలో వంగి ఉంది సూర్యుడి వైపు. 23.5 డిగ్రీలు వంగి ఉంటే సూర్యుడి వైపు ఏం జరుగుతుంది? కరెక్ట్గా అది తిరుగుతున్నన్ని రోజులు ఒక్కొక్కసారి చూడండి. June 21 రోజు దాని నార్త్ పోల్ సూర్యుడి వైపు వంగి ఉండడం వల్ల ఏం జరిగింది? 66.5 degrees ఆర్కిటిక్ సర్కిల్ పైన ఆ నార్త్ పోల్ కంటిన్యూస్ డేలైట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. అంటే ఎప్పుడు సూర్యుడు అస్తమించాడు అక్కడ. సన్ రైజ్ అండ్ సన్సెట్ అనేది చూడాలి కదా మనం. అటువంటి పరిస్థితి ఆ ఆర్కిటిక్ సర్కిల్ పైన 66.5 degrees పైన ఉండదు. ఎప్పుడు ఉండదు అది? 21st June అప్పుడు. అందుకే దాన్ని సమ్మర్ సాల్స్టిస్ అంటారు. ఇది ఈ బుక్ మళ్ళీ 6th క్లాస్ NCERT ద ఎర్త్ అవర్ హ్యాబిటేట్ మన స్టేట్ బుక్స్లో కూడా ఉంటుంది, అవునా కదా? సో దీని ఆన్సర్ ఏదో ఒక మాస్టర్ సైన్స్ అనుకుంటాం కానీ యాక్చువల్గా రియల్గా చూస్తే ఈ ఆన్సర్ ఎంత ఈజీయో చూడండి. ఆన్ 21st June ద సన్ సెట్ అవుతుందా? సన్ సెట్ అవ్వదా? సన్ డజంట్ సెట్ కదా, సూర్యుడు అస్తమించాడు కదా. అండ్ విచ్ హారిజన్? ఆర్కిటిక్ సర్కిల్. సదర్న్ హెమిస్ఫియర్ అంటార్కిటిక్ ఉంది. ఆర్కిటిక్ సర్కిల్ ఆన్ 21st June. వింటర్ సాల్స్టిస్ టైంలో ఇటువంటి కండిషన్ ఎక్కడ ఉంటుంది? అంటార్కిటిక్ సర్కిల్ కింద. సమ్మర్ సాల్స్టిస్ టైంలో ఈ టైం ఏదంటే ఎక్కడ? ఆర్కిటిక్ సర్కిల్ దగ్గర. ఈ పిక్చర్ అనేది ఎక్కడి నుంచి తీసిచ్చారు మనకి? 6th NCERT. రైట్, ఇది కూడా 2nd చాప్టర్లోనే ఉంటుంది. సో ఈ క్వశ్చన్స్ అన్నీ వాళ్ళు ఎక్కడి నుంచి తీసిస్తున్నారు? గవర్నమెంట్ పబ్లిష్ చేసిన బుక్స్ నుంచి. వీటితో పాటు మనం ప్యారలల్గా ఏం చేయాలి? ఒక తెలుగు ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవాలి. ఈనాడు లాంటిది, హిందూ లాంటివి, లేదా ఇండియన్ ఎక్స్ప్రెస్. ఇవి చదువుతూ మనం ఆన్సర్ అంటే 25 to 30 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలిగితే NCERTs నుంచి ఇంకో 25 to 30 మనం కాంటెంపరీ ఇష్యూస్ నుంచి ఆన్సర్ చేయొచ్చు. యాక్చువల్ కట్ ఆఫ్ ఎంత చెప్పనా? 21లో 22లో నేను చూపించే క్వశ్చన్స్కి కట్ ఆఫ్ ఎంత? అవుట్ ఆఫ్ 200 మార్క్స్ ఒక క్వశ్చన్కి 2 మార్కులు, రాంగ్ ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్కింగ్. సో 200 మార్క్స్ 100 క్వశ్చన్స్కి. కట్ ఆఫ్ ఎంత? 200 మార్క్స్ కంటే 88 ఓపెన్ కేటగిరీ. ఎన్ని మార్కులు? 88. నేను చూపించిన క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? NCERT 6th to 12th క్లాస్ టెక్స్ట్ బుక్స్. ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? 280 చాప్టర్స్. మనం కరెక్ట్గా ఫౌండేషన్లో ఈ బుక్స్ చదివితే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి కావాల్సిన సామర్థ్యాన్ని అలవర్చుకోవచ్చు. అంతే కదా? ఈ అవగాహన బేసిక్ అంటే మన కాన్సెప్ట్స్ మీద కరెక్ట్గా ఫౌండేషన్ మీద ఫోకస్ చేసి క్వశ్చన్ పేపర్ ఎలా ఉందనేది కనుక మనం అనలైజ్ చేయగలిగితే మీరు ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడం అనేది చాలా సులభం. ఇంకొక విషయం, మన పాలమూరు గొప్పతనం ఏంటంటే గత 2 సంవత్సరాలుగా ర్యాంక్ 3rd ఉమెన్ ఆల్ ఇండియా ర్యాంక్ 3rd మన పాలమూరు జిల్లా నుంచి వస్తున్నారు.
అవునా కదా? అంతకుముందు ఉమాహారతి ర్యాంక్ 3 ఫ్రమ్ పాలమూరు. నెక్స్ట్ అనన్య రెడ్డి ఫ్రమ్ పాలమూరు. రైట్. ఏది ఇంటర్ ప్లస్ ఐఏఎస్ ఫౌండేషన్ తర్వాత వాళ్ళు డిగ్రీలో మళ్ళీ ఐఏఎస్ ఫౌండేషన్ కంటిన్యూ చేస్తూ ఢిల్లీలో ప్రిపేర్ అయ్యి కొట్టారు. ఇంటర్ ఇక్కడే ఐఏఎస్ ఫౌండేషన్ ప్రిపేర్ అవుతూ ఇలా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్లో వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే కరెక్ట్ గైడెన్స్ ఉండి ముందే ఒక ఐడియా ఉండి ఒక నాలెడ్జ్ ఉండి ఏం చదవాలి ఏం చదవద్దు, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏం చదవద్దని ఎక్కువ తెలియాలి. ఇప్పుడు మనం ఇంటర్నెట్ ఐఏఎస్ కావాలని ఇంటర్నెట్లో కొట్టేస్తే 100 సోర్సులు అన్నీ చదివేస్తే వేస్ట్ కదా. మనం అనవసరంగా బుక్ స్టాల్కి వెళ్ళి హండ్రెడ్స్ ఆఫ్ బుక్స్ కొంటే మనకు ప్రయోజనం లేదు. నాలెడ్జ్ వస్తుంటుంది కానీ జాబ్ రాదు. అలానే గడ్డాలు పెంచుకొని చదువుతూ ఉంటారు. రైట్. ఇటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ రియలైజేషన్ అండ్ రైట్ గైడెన్స్ ఉండాలి. అందు గురించి మేము ఒక సిఎస్ఆర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చాం. సిఎస్ఆర్ ఇనిషియేటివ్ ఏంటి? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఫ్రీ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్ ఇస్తున్నాం. ఈ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఫౌండేషన్లో 12 సెషన్స్ ఇస్తాం. ప్రతి సెషన్లో జనరల్ స్టడీస్ అండ్ మెయిన్స్ ఓరియంటేషన్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్, ఫైనల్గా పర్సనాలిటీ టెస్ట్. ఈ 12 సెషన్స్ మీకు ఒక్కొక్క సెషన్ 2 hours చొప్పున ఇది కంప్లీట్ ఫ్రీగా మీకు అందించడం జరుగుతుంది. ఇంత మంచి రెస్పాన్స్ చూసిన తర్వాత ఇది ఆన్లైన్లో ఇవ్వడం ఉండదు. కంప్లీట్గా ఇక్కడికే పర్సనల్గా వచ్చి మీకు ఆఫ్లైన్లో మా ఫ్యాకల్టీస్ చెప్తారు. రైట్. ఈ ఫ్యాకల్టీస్ సో వీక్లీ 2 days చొప్పున 6 weeks ఈ ఫ్రీ ఫౌండేషన్ సెషన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఇస్తారు. ఇది మాత్రమే కాకుండా లైబ్రరీకి సబ్జెక్ట్ వైజ్ మీకు కొన్ని బుక్స్ ఇస్తాము. ఎథిక్స్, ఇంటిగ్రేటెడ్ యాప్టిట్యూడ్, దాంతోపాటు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఫ్రీడమ్ స్ట్రగుల్కి సంబంధించి, అలానే ఇండియన్ సొసైటీ, ఇవన్నీ మనం మౌలికంగా తెలుసుకోవాల్సినవి. రైట్. ఆ బుక్స్ ఇచ్చింది కాక ఈ సెషన్స్కి సంబంధించి ప్రతి సెషన్ పైన మీకు ఒక మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సాఫ్ట్ కాపీ మీకు ఫార్వర్డ్ చేస్తారు. దాన్ని ఇలానే డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తారు. ఆ మెటీరియల్ మీరు చదువుకొని తర్వాత లాస్ట్ డే మీకు ఎగ్జామ్ పెడితే ఎవరైతే క్వాలిఫై అవుతారో అక్కడి నుంచి వచ్చిన విద్యార్థులకి ఇంకా లైఫ్ టైం నేను సివిల్స్ కొట్టే వరకు సపోర్ట్ కావాలంటే కంప్లీట్ ఫౌండేషన్ ఆన్లైన్ ఆఫ్లైన్ మీకు 50% కన్సెషన్తో ఇంకా వీలైతే ఇంకా తక్కువకైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం ఎక్సెప్ట్ ఫ్యాకల్టీస్. మీలో ఆ సీరియస్నెస్, సిన్సియారిటీ ఉంటే వీఆర్ రెడీ టు సపోర్ట్ యూ. రైట్. ఇది ఆఫ్లైన్లో ఈ సెషన్స్ 6 weeks పాటు మీకు ఇచ్చి తర్వాత టెస్ట్ పెట్టి ఆ టెస్ట్లో సిన్సియర్గా ఉన్నారంటే మళ్ళీ దానిలో కూడా ఎంత వీలైతే అంత మీకు సపోర్ట్ అండ్ లైఫ్ టైం సపోర్ట్ అంటే మీరు సివిల్స్ కొట్టే వరకు ఆ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా నామినల్ ఫీతో. సో ఇది మాకున్నటువంటి సిన్సియర్ అప్రోచ్ ఫర్ దిస్. అండ్ ఈ ఆపర్చునిటీ ఎవరి ద్వారా వచ్చింది ఇన్స్పిరేషన్ అంటే 2003లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి కృష్ణ ప్రదీప్ 21st Century IAS అకాడమీ, అవర్ బిలోడ్ చైర్మన్ కృష్ణ ప్రదీప్ సార్. హీజ్ అంటే ఆ లెజెండరీ పర్సనాలిటీ ఇన్స్పిరేషన్తోనే నేను కూడా సార్కి వన్ ఆఫ్ ద స్టూడెంట్స్, చీఫ్ మెంటర్. నేను PhDలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్నా అన్నా లేదా UPSCలో ఇన్నిసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్ళి మిస్ అవుతుందన్నా దానికి పర్సనల్ గైడెన్సే కారణం సార్ది. సో పర్సనల్ గైడెన్స్ అండ్ మెంటర్షిప్ ప్లేస్ అ వైటల్ రోల్. ఇంకా మేము చదువుకునే రోజుల్లో ఇంత ఆపర్చునిటీ లేకుండే. అండ్ మీ ఇంత యాక్టివ్ పర్సనాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళకి కనుక ఇటువంటి ఆపర్చునిటీ ఉంటే ఈ పాటికి రాష్ట్రం మొత్తం వెళ్తుండే. సో మీకు దొరికినటువంటి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇది మాత్రమే కాకుండా నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే టెస్ట్లు అనేవి చాలా కీలకమైనది. మీరు ఎంత చదువుతారో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంత చూడడం అవసరం, టెస్టులు రాయడం చాలా అవసరం. ఇది మాత్రం బ్రెయిన్లో పెట్టుకోండి. ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మీరు ఏది చదువుతున్నా అది ఎందుకు చదవాలి ఎందుకు చదవద్దని తెలియాలంటే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీద పట్టు ఉండాలి. అందు గురించి నేను కొన్ని క్వశ్చన్స్ మీకు డిస్ప్లే చేసి చెప్పాను. ఇంకా నేను చెప్పాలంటే చాలా ఇలాంటివి మీకు డిస్ప్లే చేసి చెప్పేవాడిని, కానీ ఇప్పుడు అంత టైం లేదు. ఒక PYQs ఇంపార్టెన్స్ ఏంటనేది జస్ట్ ఒక్క క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్తాను. రైట్. సి ఒకసారి చూడండి ఇక్కడ PYQ ఇంపార్టెన్స్ అంటే నేను చెప్పాను 88 మార్క్స్ తెచ్చుకోవడానికి ఒక 20 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎలా హ్యాండిల్ చేయొచ్చని. ఆ 20 క్వశ్చన్స్ హ్యాండిల్ చేసే వాటిల్లో ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ అనేది ఉంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఫామ్ అయిందంట. రైట్. ఆప్షన్ 2 అని ఇచ్చాడు, స్టేట్మెంట్ 2 చూస్తున్నారు కదా, స్టేట్మెంట్ 2. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఒక అథారిటీ వచ్చింది, ఒక సంస్థ అని స్టేట్మెంట్ 2లో ఇస్తే ఆ స్టేట్మెంట్ 2లో ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ 2 ఇక్కడ క్వశ్చన్ అయింది,
అండ్ ఇక్కడ ఆన్సర్ కూడా అయింది. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ హ్యాస్ ఫార్మ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ. అంటే సేమ్ దాని క్వశ్చన్స్ నుంచే మళ్ళీ క్వశ్చన్ సెట్ చేసి ఇచ్చింది యూపీఎస్సీ. చూస్తున్నావా? రైట్, పీవైక్యూస్ ఇంపార్టెన్స్ అనేది చెప్పడానికి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా ఇక్కడ. రైట్, ఇప్పుడు కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్పెషీస్ ఉంటాయి భూమి మీద. ఆ థౌజండ్స్ ఆఫ్ స్పెషీస్ ఉంటే వాటిల్లో నువ్వు ఏది రైట్ రాంగ్ అని ఎలిమినేట్ చేయడానికి వస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బర్డ్ అని చెప్తే ఎలా చెప్పగలవు? కింది వాటిల్లో పక్షి కానిది ఏదన్నాడు. అది చెప్పాలంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒకసారి 2019 పీవైక్యూ చూడు, ఇక్కడ అన్నీ కూడా కావేరీ రివర్, చెంబర్ రివర్లో ఉన్నటువంటి ఫిషరీస్ కమ్యూనిటీస్ లిస్ట్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక కమ్యూనిటీ స్పెషీస్ నేమ్ చివర ఏది ఉందో అది ఏ కమ్యూనిటీకి చెందిందో అర్థమైపోతుంది. ఇప్పుడు మషీర్ అనేది ఏ కమ్యూనిటీ? ఫిషరీస్ కమ్యూనిటీ, అవునా కదా? మషీర్. ఇప్పుడు కింద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ బర్డ్ హియర్? ఎలా ఆన్సర్ చేశారు? సో ఇప్పుడు మనకి ఆ బర్డ్ కాంది ఏది అని చెప్తే అక్కడ ఉన్నటువంటి పీవైక్యూ ఆధారంగా. ఇప్పుడు మళ్ళీ కట్ ఆఫ్ ఎంత ఉంది 22లో? ఎంత అని చెప్పాను? 88 ఓపెన్ కేటగిరీ. అంటే ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ పెట్టాలి 100లో? 44. సో ప్రిలిమ్స్ నిజంగా క్లియర్ చేయడం అంత టఫ్ ఎగ్జామ్ అది. మన వాళ్ళు ఆశ్చర్యంగా అనిపిస్తుంది చెప్తే, గ్రూప్ 2కి 4.5 లక్షల మంది అప్లై చేశారు, 4 లక్షల మంది రాశారు గ్రూప్ 2. యూపీఎస్సీకి 5.5 లక్షల మంది రాశారు దేశంలో. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్కి 4.5 లక్షల మంది రాస్తే, అండ్ అన్నిటికన్నా ఘోరం గ్రూప్ 3కి గ్రూప్ 4కి అయితే ఇక 1 మిలియన్ అప్లికెంట్స్. అంటే దేశంలో జరుగుతున్న యూపీఎస్సీ ఎగ్జామ్ కన్నా కూడా నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దేనికి ఎక్కువ ఉన్నాయి? క్లర్క్ జాబ్కు ఉండేది మన రాష్ట్రంలో. అంటే మన ఆలోచనే మన ఎదుగుదలని నిర్ణయిస్తుంది. ఈ క్లర్క్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు యూపీఎస్సీకి ఎలిజిబులే. నువ్వు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకొని వచ్చి మామూలు పాస్ పర్సంటేజ్ వచ్చిన రోణంకి గోపాలకృష్ణ మన అకాడమీ నుంచి ఆల్ ఇండియా 3rd ర్యాంక్ క్రాక్ చేసిన 2016 బ్యాచ్ స్టూడెంట్ రోణంకి గోపాలకృష్ణ తెలుగు మీడియంలో రాశాడు. తెలుగు మీడియంలో రాసిన విద్యార్థి, శ్రీకాకుళంలోని మారుమూల జిల్లా నుంచి వచ్చినటువంటి ఒక వెనుకబడి తరగతికి చెందినటువంటి విద్యార్థి. ఆల్ ఇండియా 3rd ర్యాంక్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో తను క్లియర్ చేశాడు ఎగ్జామ్. డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో తను చదువుకున్నాడు డిగ్రీ. అంటే ఈ ఫౌండేషన్ ఏం లేకపోయినా లాజిక్స్ తెలియాలి, టెక్నిక్స్ తెలియాలి, ఏం చదవాలి ఏం చదవద్దు. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ ఊరికే నేను స్మార్ట్ వర్క్ అవి ఇవి చెప్పాను అనుకో, స్మార్ట్ వర్క్ అంటారు అంటే ఏంటి అనే డౌట్ ఉంటుంది. అదే ఇలాంటి క్లియర్గా టెస్ట్ మోడల్ చూపిస్తే ఓకే ఇది స్మార్ట్ వర్క్ అని క్లారిటీ వస్తుంది. రైట్, స్మార్ట్ వర్క్ అంటే ఏం లేదు. ఇప్పుడు నేనేం చెప్పాను? పీవైక్యూస్ ఆధారంగా ఎలిమినేషన్, లాజికల్ అసెస్మెంట్ అండ్ ఫైనల్లీ జడ్జిమెంట్ స్కిల్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ ఉంటే అలాంటి వాటిల్లో మనం ఈ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి వస్తుంది. ఇంకా ఫైనల్ యూపీఎస్సీ చాలా ఎగ్జామ్స్ ఇట్లా కండక్ట్ చేస్తుంది. ఈ ఎగ్జామ్స్లో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ నేను డిస్ప్లే చేసి చూపిస్తున్నాను. సిఏపిఎఫ్కి ఎలిజిబుల్ మీరంతా అప్లై చేయొచ్చు, సెంట్రల్ ఆన్ పోలీస్ ఫోర్స్. ఓకే, మా డిగ్రీ ప్లస్ ఐఏ స్టూడెంట్ భాస్కర్ అని డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే సిఏపిఎఫ్ క్రాక్ చేశాడు. సెంట్రల్ ఆన్ పోలీస్ ఫోర్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్. 20 years ఏజ్ ఎలిజిబిలిటీ. ఐఏఎస్కి అప్లై చేయడానికి ఏజ్ ఎంత కావాలి? 21. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండాలి, డిగ్రీ పూర్తి చేయక్కర్లా, ఇంకా ఫైనల్ ఇయర్లో ఉంటేనే నువ్వు ఎలిజిబుల్. మొన్న ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది. ఇక్కడ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ దానికి అప్లై చేసి రాయొచ్చు. ఎంతమంది ఫైనల్ ఇయర్ ఉన్నారు? ఓకే, మీకు ఫౌండేషన్ ముందే ఫైనల్ ఇయర్కే కరెక్ట్గా ఉందనుకో, నువ్వు అప్లై చేసి రాయడానికి ఎలిజిబిలిటీ. ఫస్టే నువ్వు సెలెక్ట్ అయిపోతే నువ్వు ఆల్ ఇండియా లెవెల్లో క్యాబినెట్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ లెవెల్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అంత పెద్ద పొజిషన్కి కదా. ఇప్పుడు నేను అలాంటి ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి, వాటిల్లోని ఒకనొక ఎగ్జామ్ని నేను డిస్ప్లే చేసి చెప్తున్నా. సిఏపిఎఫ్తో పాటు సిడిఎస్తో కాకుండా ఇంకా ఏం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది యూపీఎస్సీ? ఎన్డీఏ లాంటి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఇటువంటి ఎగ్జామ్ ఇక్కడ చూడు, ఇక్కడ నువ్వు ఒక సినిమాలు చూస్తుంటావు కదా, బైసెఫన్ అలీ అని పేరు ఉంటావు. కార్తీ అని ఒక రెడ్ కోట్ తీసుకుంటాడు, సర్దార్ అనే సినిమా తీస్తాడు ఒక స్పైగా. అందులో చూడండి, ఆ సినిమాలో ఎక్కువగా దేని మీద డిస్కషన్ జరుగుతుంది? వాటర్ బాటిల్లో ఎక్కువ కాలం వాటర్ స్టోర్ చేస్తే దానిలో క్యాసినోజెనిక్ ఏజెంట్స్ ఉంటాయని చెప్తాడు. అంటే క్యాన్సర్ కారక వ్యాధులు కలిగించేటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో ఒకనొక ఎలిమెంట్ అంటే ఏమని చెప్పాలి? బైసెఫనల్ ఏ, పాలీకార్బోనేట్. అది ఈ బైసెఫనల్ ఏ గురించి క్వశ్చన్ 2016లో అడిగాడు, ఎన్డీఏలో అడిగాడు, దాన్ని మళ్ళీ యూపీఎస్సీలో 2021లో అడిగాడు. ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ స్మార్ట్ వర్క్ థింకింగ్ అంటే ఏంటి? స్మార్ట్ వర్క్ అంటే ఇగో ఒక ఆప్షన్, రాంగ్ ఆప్షన్, అది పాలీఇథిలిన్ టెరఫ్థలిట్ అనే ఒక రాంగ్ ఆప్షన్ ఉంది. ఆ రాంగ్ ఆప్షన్ మీద మళ్ళీ 2022లో క్వశ్చన్ అడిగాడు. చూసావా? అంటే మనము
కేవలం రైట్ ఆప్షన్సే కాదు, రాంగ్ ఆప్షన్స్ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని 360 degreesలో మళ్ళీ చదివితే అవే మళ్ళీ క్వశ్చన్స్గా వచ్చే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ ఫ్రమ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ బట్ ఆల్సో అదర్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. రైట్, ఇవే మళ్ళీ యూపీఎస్సీ నుంచే క్వశ్చన్స్ మనకి తెలంగాణ గ్రూప్ 1కి గ్రూప్ 2 కూడా వస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ యూపీఎస్సీలో ఉన్న క్వశ్చన్సే వస్తాయి. 80% సిలబస్ సేమ్. సో ఇప్పుడు మనం చేయాల్సింది టైం వేస్ట్ చేయకుండా పీజీ మంచి సీట్ తెచ్చుకోండి ఉస్మానియాలో, లేదంటే హెచ్సిలో క్యూట్ రాయండి. పీజీతో పాటు ప్యారలల్గా ఏం చేయాలి, సివిల్ సర్వీసెస్ టైం వేస్ట్ చేయకుండా, ఈ ఇన్స్టాకి టైం వేస్ట్ చేయకుండా, మిగతా వాటికి పెట్టుకోకుండా యూపీఎస్సీ ప్రిపరేషన్ మీద కేటాయించండి. రైట్, ఒక 2-3 hours అకాడమిక్స్ వింటారు క్లాసెస్, మిగతా 6 hours 7 hours మన యూపీఎస్సీ ఫౌండేషన్ మీద దృష్టి పెట్టండి. ఒక 1 year మీరు విన్నారు అయినా సరిపోలేదంటే సెకండ్ ఇయర్ ఇంత అన్నా కూడా వినండి. మళ్ళీ మీకు సపోర్ట్ ఇస్తుంది మన అకాడమీ. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మళ్ళీ వినండి, మీకు ఐఏఎస్ వచ్చే వరకు ఆ క్లాసులు వినండి, నోట్స్ రాసుకోండి, రిపీటెడ్గా రివిజన్ చేయండి, టెస్టులు రాయండి, ర్యాంక్ కొట్టండి. నెక్స్ట్ 5 yearsలో మన లక్ష్యం మిషన్ 100 ఏంటంటే ప్రతి సంవత్సరం 20 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని మన తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రొడ్యూస్ చేయడమే కేపీఐఎస్ లక్ష్యం. ఈ లక్ష్యం. సో అవర్ విజన్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 100 IAS IPS officers in next 5 years as part of Mission 100, we are launching the CSR initiative of Free Masterclass Foundation. So all the very best and thank you.